నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాకు పోలియో చుక్కలు వేయించలేదు, అందుకే ఇలా గోనుగుంట్ల ఆవేదన. నరసరావుపేట పలు వార్డుల్లో పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు. 5 కోట్ల రూపాయలతో నిర్మించిన సత్తెనపల్లి రోడ్లోని సహకార మార్కెటింగ్ సొసైటీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం. పమిడిపాడులో 2,80,00,000తో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన. నరసరావుపేట ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణీ సాగరమ్మ మృతిపై విచారణ చేపట్టిన ప్రత్యేక కమిటీ. నరసరావుపేటలో 31, 12, 13 పలు వార్డుల్లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మరియు రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో పోలియో నివారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతిసారి 2 పోలియో చుక్కలు ఇవ్వటం వల్లే భారతదేశం నిరంతర విజయంతో పోలియో రహిత దేశంగా నిలిచిందన్నారు. ఏదైతే మన ప్రీతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, మన హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మనం ఈ పోలియో రహిత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భారతదేశంలో మనం అందరం కూడా మరి విజయం సాధించాము. రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా పోలియో వ్యాక్సిన్ వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి 2011 నుంచి పోలియో రహిత భారతదేశాన్ని మనం నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా మనం కలరాను కూడా పారదోలడం జరిగింది. ఇవాళ పోలియోని కూడా పారదోలేము. అదేవిధంగా లెపరసీని కూడా మనం దూరంగా పెట్టడం జరిగింది. కాబట్టి మరి మానవుల్లో ఏమన్నా మహనీయులు దేవుళ్ళు ఉన్నారంటే వాళ్ళే సైంటిస్టులు. మరి అటువంటి సైంటిస్టు పోలియో వ్యాక్సిన్ కనిపెట్టిన జగన్ గారిని మనం ఇలా గుర్తు చేసుకోవాలి. మరి ఇటువంటి కార్యక్రమంలో మరి యూనిసెఫ్ కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా మరి రోటరీ క్లబ్ వారు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి రోటరీ క్లబ్ వారి సేవలను మనం వినియోగించుకున్నాం కాబట్టి మరి వారందరూ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. కుటుంబాలు బాగుండాలంటే ఆరోగ్యం బాగుండాలి. అందువల్ల ఇటువంటి పోలియో రహిత సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. ఇటువంటి కార్యక్రమంలో మన లైబ్రరీ చైర్మన్ గారు ఉన్నారు, గోనుగుంట కోటేశ్వరరావు గారు, ఎప్పుడు చెప్తారు, చిన్నప్పుడు నాకు పోలియో వ్యాక్సిన్ వేయకపోవడం వల్ల నేను ఈ విధంగా ఉన్నాను, అయినా కానీ జీవితాన్ని నేను పట్టుదలగా సాధించి వాళ్ళ రాజకీయాల్లో కానీ ప్రజాసేవలుగా ఉన్నానని చెప్పి ఆయన ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో చిన్నారులందరూ కూడా పోలియో రహిత భారతదేశాన్ని మనం నిర్మించుకోవాలని చెప్పి ఇటువంటి కార్యక్రమంలో ఒక స్లోగన్ మనం తీసుకురావడం జరిగింది. చిన్నపిల్లలను కాపాడుకోవాలి, పోలియో రహిత సమాజం నిర్మించాలి. రోటరీ క్లబ్ వారికి కూడా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఈరోజు మన దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా మన పాత గవర్నమెంట్ హాస్పిటల్లో మనం బూత్ ఇనాగరేషన్కి వచ్చిన మన ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మీ అందరికీ తెలిసిందే పోలియో ఎంత పెద్ద మహమ్మారో. దీన్ని మన దేశంలో ఇంతకుముందు కొన్ని లక్షల మందికి ఈ వ్యాధి అనేది ఉండేది. దీన్ని పూర్తిగా నిర్మూలించడం కోసం 1995లో ఈ పల్స్ పోలియో కార్యక్రమం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా మనం ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని. ఇంతకుముందు 2 విడతలుగా చేసేవాళ్ళము. ఇప్పుడు మన 2011లో పోలియో ఫ్రీ కంట్రీగా మనం డిక్లేర్ అయిన తర్వాత మనం 1 టైమే చేస్తున్నాం. లాస్ట్ టైం చేసాం, ఈసారి కూడా చేసాం. మరి ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా మనకి దగ్గర 1,90,000 మంది మన టార్గెట్ ఉంది. ఈ టార్గెట్ మొత్తం ఈరోజు 100% మనం కవర్ చేసుకుంటున్నాం. అలాగే మనకి ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా మనకి 1157 బూత్స్ ఉన్నాయి. ఈ అన్ని బూత్స్లో కూడా ఈరోజు అన్ని చోట్ల మనకి వ్యాక్సిన్ స్టార్ట్ అయింది. ఈ వ్యాక్సిన్ అనేది అందరూ 0 to 5 చిల్డ్రన్, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల బిడ్డ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ పల్స్ పోలియో ఈ వ్యాక్సిన్ తీసుకొని ఫ్యూచర్లో ఎవరికి కూడాను పోలియో అనేది రాకుండా ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. భారతదేశ వ్యాప్తంగా పోలియో వ్యాక్సిన్ అనేది 5 సంవత్సరాల లోపు పిల్లలకి వేయటం జరుగుతూ ఉంది. ఇంతకుముందు సంవత్సరానికి 2 సార్లు వేసేవాళ్ళు. పోలియో అనేది
2015కి నిర్మూలన అయినట్టుగా భారతదేశం ప్రకటించినప్పటికీ పక్క దేశాల్లో ఉన్నటువంటి నైజీరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అలాంటి దేశాల్లో ఇంకా వైరస్ ఉంది కాబట్టి మన దేశంలో కూడా వస్తుందేమోనని ప్రివెంటివ్గా ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికీ సంవత్సరానికి ఒకసారి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా సహాయంతో మరి రోటరీ ప్రతి వ్యాక్సిన్ డ్రాప్ని రోటరీ ద్వారానే వేయటం జరుగుతూ ఉంది. నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్లో ది గుంటూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో 5 కోట్ల వ్యయంతో షాపింగ్ కాంప్లెక్స్ గోడౌన్లు నిర్మించారు. సొసైటీ చైర్మన్ వడ్రానం హరిబాబు అధ్యక్షతన పలువురు నేతలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, పలువురు కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. మా సైడ్ జరగండి ఇంకా వెనక్కి జరగండి. ఒక్క రైతు కూడా ఇవ్వలేదండి. లక్షలాది మంది రైతులు అడిగినా. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే DCMSకి సంబంధించి మన జిల్లా మొత్తంలో, పల్నాడు జిల్లా మొత్తంలో వారికి ఉన్న ఆస్తి ఇది ఒక్కటే ఉన్నది. దీన్ని వేరు కార్యక్రమాలకి అందించడం కాకుండా కేవలం రైతులకు సంబంధించి, నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఏమి చేయొచ్చు అనే దానిపైన ఒక 1 year బ్యాక్ మేము దీని గురించి మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు దీన్ని అభివృద్ధి చేసి గోడౌన్స్ అయితే, కోల్డ్ స్టోరేజ్ అయితే ఇక్కడ తీసుకురండి. ఎందుకంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫండ్ అని ఉంది కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చేది. 3% ఇంట్రెస్ట్ రేట్కే ఇస్తూ ఉన్నారు. అది వీళ్ళకి ఇస్తారు, రైతులు కూడా ఇస్తారు, వీళ్ళకి ఇస్తారు. ఇచ్చినప్పుడు ప్రైవేట్ వాళ్ళు గోడౌన్స్ కట్టి వాళ్ళ లాభం సంపాదించుకోలేదు, మీరెందుకు చేయకూడదని ఆ రోజు వారిని కోరడం జరిగింది. వారు ముందుకు వచ్చారు. ఈరోజు ఒక 5-4 కోట్ల రూపాయలతో ఒకవైపు గోడౌన్, ఒకవైపు షాపింగ్ కాంప్లెక్స్ 2 కూడా స్థాపించుకోవడం జరుగుతుంది. ఇది నేను చెప్తా ఉంది కేవలం ఒక అడుగు మాత్రమే ముందుకి, ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఒక ఫ్లోర్ పెట్టారు, అయితే దానికి ఇంకా 3 ఫ్లోర్లు కట్టే అవకాశం ఉంది. కట్టిన దాంట్లో ముఖ్యంగా ఇప్పటికి జిల్లాలో మీరు చూస్తే ఇప్పటికి కూడా చాలా ఆఫీసులు, జిల్లాలో ఉన్న ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులు రెంట్ ఇస్తూ బయట చేస్తా ఉన్నారు. ఆ రెంట్ ఏదో ఇక్కడే మనం ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేస్తే గవర్నమెంట్కి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్ ఉంది, ఎక్కడో ప్రైవేట్ వాళ్ళ దగ్గర రెంట్ తీసుకొని ఉన్నారు. ఎందుకు ఇక్కడ ఒక ఫ్లోర్ తీసుకొని మార్చచ్చు, ఫ్లోర్లో చేసి మార్చచ్చు. కాబట్టి అది ఒకసారి ఆలోచించాలి హరిగోపాల్ గారు, అలాగే హరిబాబు గారు. అలాగే పుడ ఆఫీస్ ఉంది, పుడ ఆఫీస్ కూడా వారు కూడా రెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అది కూడా ఇక్కడ తీసుకొచ్చే ఊరికి దగ్గర. ఆర్డీఓ ఆఫీసు, డిఓ ఆఫీసు వాళ్ళిద్దరు కూడా అడుగుతూ ఉన్నారు, వారిద్దరికి కూడా మీరు తీసుకొని ముందుకు వెళ్ళవచ్చు. కాబట్టి ఈ 4 ఆఫీసుల గురించి ఒకసారి మీరు దయచేసి కలెక్టర్ గారితో కూర్చొని మాట్లాడండి. నేను కూడా ఒకసారి మాట్లాడతాం, ఎమ్మెల్యే గారు కూడా అందరూ కూడా మాట్లాడతాం. ఇక్కడ తీసుకొచ్చి టౌన్లో ఉన్నాయి కదా, టౌన్లో ఉన్నప్పుడు మనం అదేదో గవర్నమెంట్కి వస్తే బాగుంటుంది. కాబట్టి ఇది కొద్దిగా ఆలోచించండి. మార్క్ ఫెడ్ ద్వారా చక్కటి గోడౌన్లు, సుమారు 16,000 స్క్వేర్ ఫీటు ఈ గోడౌను, అట్లాగే ఎరువులు స్టోరేజ్ పెట్టడానికి కావలసినటువంటి గోడౌన్ని నిర్మాణం చేసి సుమారు 5.5 కోట్లతోటి 5,50,00,000తో చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి రైతులకి కొన్నంత అండగా ఉండే విధంగా మార్క్ ఫెడ్ చేపట్టిన ఈ కార్యక్రమం నిర్మాణం ఎంతో అభినందనీయం. ఈరోజు రాష్ట్రంలో మార్క్ ఫెడ్ రైతుల ఆర్థిక ప్రగతికి ఎంతో దోహదపడుతూ ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మార్క్ ఫెడ్ని రైతులకి లాభసాటిగా ఉండాలి, వారికి కొండంత అండగా ఉండాలని మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దాలనేదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క లక్ష్యం. ఎంతో కష్టపడి ఈ ప్రాపర్టీని వేరే అవసరాలకు ఉపయోగించకుండా మా హరిగోపాల్ గారు దీన్ని కష్టపడి దీన్ని కాపాడారు. దాన్ని మన హరిబాబు గారు వచ్చిన తరువాత ఇద్దరు కలిసి, మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి సహకారంతో
ఈ యొక్క మంచి ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు రైతులకి సౌకర్యవంతమైనటువంటి గోడౌను, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేశారు. వారిని గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. రైతు పక్షపాతి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 15 ఏళ్ళు ఉండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, పెట్టుబడులు రావాలి, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఏదైతే లోకేష్ బాబు గారు చెప్పారో 20 లక్షల ఉద్యోగాలు, ఇవన్నీ జరగాలి అంటే 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉండాలి. ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఒక మంచి ఎంపీ గారు ఉన్నారు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి. వ్యవసాయ ఉత్పత్తులు పెంచేటువంటి దానికి రైతులకు కావాల్సినటువంటి సహకారాన్ని అటు ఎంపీ గారు, ఇటు ఉన్న 7 ఎమ్మెల్యేలు, ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్ళాలి. పల్నాడు జిల్లా అంటే పౌరుషానికి పెట్టింది. ఏ విధంగానైతే మనకు ఆ పేరుందో ఆ పేరుకు తగినటువంటి విధంగా అభివృద్ధిలో కూడా అదే విధంగా ముందుకు పోవాలని అందరూ కలిసి ముందుకెళ్తా ఉన్నాం. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకి కూడా నష్టం లేకుండా పండించిన పంటకి గిట్టుబాటు ధర అందించటమే లక్ష్యంగా పెట్టుకొని ఇప్పుడు వరి మన రైతులు పండించే దీనికి ఎంఎస్పి ధర 75 కిలోల బస్తాకి 1792 రూపాయలు నిర్ణయించి సివిల్ సప్లైస్ ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లాలో డిసిఎంఎస్ని ప్రొక్యూర్మెంట్ ఏజెంట్గా ఉండి కొనుగోలు చేస్తున్నాము. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 15,000 కోట్ల రూపాయలతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. కానీ రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని చోట్ల దళారులకు తక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు. దయచేసి అలాంటి పనులు మాత్రం మీరు చెయ్యొద్దు. మీకోసమే మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 1792 రూపాయలు మంచి మద్దతు ధర పెట్టారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి 4 ఎకరాల స్థలంలో సంవత్సరం క్రితం మా యొక్క బిఎం గారు హరిగోపాలం గారు ఆధ్వర్యంలో ఈ గోడౌల్ని పనులు ప్రారంభించి నేను వచ్చిన తర్వాత కూడా మిగిలిన పనులు త్వరితగతిన కంప్లీట్ చేసుకొని ఈ రోజున ప్రజలకి, రైతులకి అంకితం చేస్తూ ఉన్నాము. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మా డిసిఎంఎస్ బ్రాంచ్లు సుమారుగా 52 ఉన్నాయి. ఈ బ్రాంచ్ల ద్వారా సుమారుగా 100 కోట్ల రూపాయలు ఎరువుల ద్వారా రైతులకు ఎంఆర్పి ధరలకే మేము సేవలు అందించాము. అలాగే గత ఖరీఫ్ సీజన్లో రైతులకి యూరియా అనేది కొరత లేకుండా అందించాము. కానీ రైతు సోదరులకు కూడా మనం ఏంటంటే 3 బస్తాలు వరికి వాడాల్సి ఉంటే వీరు 6-7 బస్తాలు వాడుకొని ఎక్కువ యూరియా వాడకాన్ని పెంచి భూసారాన్ని కూడా తగ్గిస్తూ ఉన్నారు. అది కూడా మీ అందరికి కూడా మనవి చేసుకుంటా ఉన్నా. నిర్మాణాలు చేపట్టారు. రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రాంగణాన్ని తయారు చేసుకునే దానికి చాలా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా వ్యాపార రంగంలో జీడీఎస్ వారు ఈ సంవత్సరం బాగా ముందుకు వచ్చారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా భవిష్యత్తులో డిసిసిబి, డిసిఎంఎస్ 2 కూడా అన్నదమ్ముల మాదిరిగా కలిసి రైతులకు ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా పేద రైతులకి, అదేవిధంగా సన్నకారు చిన్న రైతులందరూ కూడా సేవలు అందించేదానికి ముందుకు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఒక చక్కటి షాపింగ్ కాంప్లెక్స్ గోడౌన్ని నిర్మాణం చేసి రైతులకి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మార్కెటింగ్ సొసైటీ కానీ, కేంద్ర సహకార బ్యాంక్ కానీ, మార్కెట్ కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం రైతాంగానికి మేలు జరగాల, రైతులకు దీని ద్వారా లాభం చేకూరాలా, రైతులకు ఉపయోగపడే విధంగా ఇవి ఉండాలని ఈ సంవత్సరాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎక్కువ మంది రైతులు రానప్పుడు ఏంటంటే ఇక్కడ రైతులకు అవసరం లేదేమో మనకి డిసిఎంఎస్ సొసైటీ అని అనుకుంటారు వాళ్ళు. అందుకే ఎక్కువ మంది రైతులు రావాల్సిన బాధ్యత మనకు ఉంది. మనం ఇక్కడే సబ్సిడీ విత్తనాలు కొనాలి, సబ్సిడీ ఎరువులు తీసుకెళ్ళాలి. అన్ని విధాల రైతులకి ఉపయోగంగా ట్రాక్టర్లు కానీ అన్ని విధాల మరి వ్యవసాయ పనిముట్లు కూడా ఇక్కడ నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ముఖ్యంగా సొసైటీ చైర్మన్లు, మరి మార్కెట్ యార్డ్ చైర్మన్లు దీన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా మరి ఇక్కడ మా అక్క జిల్లాలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చాలా చక్కగా ఏర్పాటు చేశారు. మరి అందరూ కూడా మరొకసారి మన ఒటారి హరిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేయాలి.
ఆశీస్సులు అందజేయాలి. ఇటువంటి ఆస్తిని కాపాడుకుంటూ మరి వడ్డన హరిబాబు గారు ఈ చైర్మన్గా దీన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకెళ్ళాలి. రాబోయే కాలంలో మరి కోల్డ్ స్టోరేజ్ ఒకటి పెట్టి ఇరేడియం కోల్డ్ స్టోరేజ్ అంటారు, అంటే మన కూరగాయలు కానీ ఇవన్నీ కూడా దాచిపెట్టుకోవడానికి, మాంసం కూడా దాచిపెట్టుకోవచ్చు. ఈ విధంగా స్టోరేజ్లో పెడితే 4 నెలలు దాన్ని కాపాడుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఎక్కడ అమెరికాలో ఉన్నట్లుగా దీన్ని కూడా అభివృద్ధి చేయడానికి మనం ముందుకు వస్తున్నాము. ఎంపీ గారు కూడా చెప్పారు, ఇది ఇరేడియం కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటే మనకు అన్ని విధాల చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇక్కడున్న మార్కెట్ కూడా చాలా అందుబాటులో ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ కోల్డ్ స్టోరేజ్ అందుబాటులో తేవడానికి మన చైర్మన్ గారు కృషి చేయాలి. ఎంపీ గారి సహకారం కూడా ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరసరావుపేట పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తన జీవితంలోని చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించకపోవటం వల్లే తన 2 కాళ్లకు పోలియో సోకిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క చిన్నారికి తనలాంటి పరిస్థితి రాకూడదని ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కల మందు వేయించాలని కోరారు. చుక్కలు వేయనందువల్ల నేను ఈ పోలియో వ్యాధికి గురై ఏ విధంగా ఇబ్బంది పడుతున్నానో నన్ను చూసినటువంటి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క పిల్లవాడికి కూడా పోలియో వ్యాధి రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకొని రాష్ట్రంలో ప్రతి సంవత్సరం తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆనాడు ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే పోలియో నివారణ రాష్ట్రంగా చేయాలని చెప్పేసి, ఒకవేళ ఎవరైనా పోలియో వ్యాధికి గురైతే సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారని చెప్పేసి, అంటే అంత కఠినంగా ఆయన ఈ భావి తరాల పిల్లలకి వ్యాధి రాకుండా నివారించడం వల్లనే ఈ రోజున పోలియో వ్యాధి లేకుండా పోయింది. ఎక్కడో 1, 2 కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రోజున రాష్ట్రంలో ఏదైతే చిన్నపిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేస్తున్నారు, దీన్ని అందరూ ప్రతి ఒక్క బిడ్డకి వేయించాలని చెప్పి కోరుతూ, నాలాంటి ఇలాంటి వ్యాధికి గురి కాకుండా ఉండటానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భావితరాల కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క పోలియో చుక్కలని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మా అధికారులను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నరసరావుపేట మండలం పమిడిపాడులో 2,80,00,000తో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి అరవింద్ బాబు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి లాం కోటేశ్వరరావుతో పాటు పలువురు గ్రామ పెద్దలు కలిసి స్థలాన్ని దానంగా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిలో కూడా ముందుంటుందని నేతలు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమంలో కూటమి నేతలు, గ్రామ పెద్దలు, టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. సత్తెనపల్లిలో మైనర్ బాలికను వేధింపులకు గురి చేశాడు ఒక యువకుడు. 9వ క్లాస్ చదువుతున్న బాలికను యువకులు కోటేశ్వరరావు, చిన్న కోటయ్య వేధింపులకు గురి చేశారు. తనను ప్రేమించకపోతే యాసిడ్ పోసి చంపేస్తానని యువకుడు కోటేశ్వరరావు బెదిరించాడు. విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకులపై ఫోక్సో కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. బెదిరించిన యువకులకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 54వ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి తన హాస్పిటల్ సుష్మిత ఆర్థో కేర్ నందు ఉచిత మెడికల్ క్యాంప్ని నిర్వహించారు. ఎముకలు, నరాల సంబంధించి ఓపీ దగ్గర నుండి అన్ని రకాల పరీక్షలు, మందులు, ఆపరేషన్స్ ఉచితంగా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 54వ జన్మదిన సందర్భంగా ఈరోజు సుష్మిత ఆర్థో అండ్ ట్రామా కేర్ హాస్పిటల్లో ఎముకలకు సంబంధించి, నరాలకు సంబంధించి ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ శిబిరంలో ఉచితంగా చికిత్స ఓపీలే కాకుండా దానికి కావాల్సిన టెస్టులు కానీ, ల్యాబ్ టెస్టులు కానీ, బోన్ డెన్సిటోమెట్రీ కానీ, అలానే మందులు కానీ, సర్జరీలు కూడా, చికిత్సలు కూడా ఉచితంగా చేయబడ్డాయి. సో అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేశాం. నరసరావుపేట ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణీ సాగరమ్మ మృతిపై జిల్లా వైద్య సమన్వయ అధికారి డాక్టర్ ప్రసూన నేతృత్వంలో 5 డాక్టర్ల బృందం విచారణ చేపట్టారు. సాగరమ్మ డెలివరీ కోసం హాస్పిటల్కి వచ్చిన రోజు నుండి మృతి చెందిన సమయం వరకు డాక్టర్లు, సిబ్బంది నుండి
సమాచారం తీసుకున్నామని డాక్టర్ ప్రసూన తెలిపారు. డాక్టర్ల బృందం కమిటీ నుండి ఇచ్చే రిపోర్ట్స్తో ఒక రిపోర్ట్ తయారు చేసి పై అధికారులకు పంపిస్తామని, రిపోర్ట్ నివేదికను బట్టి పై అధికారుల సూచన మేరకు చర్యలు ఉంటాయన్న డాక్టర్ ప్రసూన తెలిపారు. నా పేరు డాక్టర్ ప్రసూన. నేను జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారిగా పల్నాడుకు పనిచేస్తున్నాను. రాత్రి నాకు టెలిఫోనిక్ ఇన్స్ట్రక్షన్స్ విజిలెన్స్ ఆఫీసర్ గారు ఇచ్చిన దాని మీద ఈ ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నాము. 17వ తారీఖు ఒక మెటర్నల్ డెత్ నర్సాపేట హాస్పిటల్లో జరిగింది. దాని గురించి ముందు ప్రిలిమినరీ రిపోర్టు చేర్చడం జరిగింది. తర్వాత మాకు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఎంక్వైరీ కమిటీ వేసి ఎంక్వైరీ చేయమని. ఆ ఎంక్వైరీ కోసం మనము సత్తెనపల్లి నుంచి గైనకాలజిస్ట్, సివిల్ సర్జన్ గైనకాలజిస్ట్ని, సివిల్ సర్జన్ అనస్థీషియాని, సివిల్ సర్జన్ జనరల్ ఫిజిషియన్ని, ఒక పెథాలజీ డాక్టర్ గారిని, ఎందుకంటే మనకందరికీ బయటకు వచ్చిన విషయం బ్లడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం పెథాలజిస్ట్ గారిని కూడా ఎంక్వైరీలోకి కలపడం జరిగింది. అందరము ఇక్కడ వాళ్ళందరినీ ఆ రోజు ఎవరైతే డ్యూటీలో ఉన్నారో అందరితోటి మాట్లాడటం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నీ రాయడం జరిగింది. అందరి దగ్గర స్టేట్మెంట్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ని బట్టి ఈ డాక్టర్స్ అందరూ ఎవరి డిపార్ట్మెంట్ని బట్టి వాళ్ళు అందరూ ఇచ్చిన దానిని బట్టి నేను దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి మా పై అధికారులకి తాడేపల్లికి మేము పంపిస్తాము. తర్వాత వారు ఆదేశం ప్రకారము యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగిందనేది మేము 5 కమిటీ నుంచి ఇచ్చిన తర్వాత పై ఆదేశాల ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నరసరావుపేటలోని శ్రీ గంగమ్మ తల్లి, అంకమ్మ తల్లి దేవస్థానంకు నూతన కార్యవర్గ కమిటీ ఎన్నుకున్నారు. చైర్మన్ కాకుమాన సుధాకర్, కమిటీ సభ్యులకు పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జీడీజీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు తదితరులు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సన్మానించారు. ఓకే సార్. నేస్తం ట్రస్ట్ స్థాపించి 14 సంవత్సరాలు నిండిన సందర్భంలో స్థానిక ఎస్ఎస్ఎన్ కాలేజ్లో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల ధూళిపాళ్ల సహకారంతో కంటి పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం కళ్ళజోళ్లు పంపిణీ చేసి అవసరమైన వారికి ధూళిపాళ్ల హాస్పిటల్ నందు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తారని, మా ట్రస్ట్ నుండి ఎల్లప్పుడూ సహకారం అందజేస్తామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ట్రస్ట్ 14వ వార్షికోత్సవ సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున ఎస్ఎస్ఎన్ కళాశాల ఆడిటోరియంలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కంటి వైద్య శిబిరానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఈ పరీక్షలు చేయించుకున్న వారిలో అవసరమైన వారికి నేస్తం ట్రస్ట్ కళ్ళజోళ్ళు కూడా అందచేయడం జరుగుతుంది. అలాగే ఈ హాస్పిటల్ సిబ్బంది నిర్ణయించినటువంటి పేషెంట్స్కి ఉచిత శస్త్రచికిత్సలు కూడా ఎల్వి ప్రసాద్ హై హాస్పిటల్ వాళ్ళు డేట్ అది ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి అవసరమైన వారందరికీ నేస్తం ట్రస్ట్ ఎప్పట్లాగానే కళ్ళజోళ్ళు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమానికి మాకు కళాశాల ఆడిటోరియంని ప్రొవైడ్ చేసినటువంటి ఎస్ఎస్ఎన్ కళాశాల కమిటీ వారికి, ముఖ్యంగా నాగసరపు సుబ్బరాయ గుప్తా గారికి కూడా నేస్తం ట్రస్ట్ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. పాల్గొన్న అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు నేస్తం ట్రస్ట్ పెట్టి 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరానికి అడుగుపెడుతున్న సమయంలో మా పూర్వ విద్యార్థుల సమ్మేళనం 10th క్లాస్ 1985-86 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఉచిత నేత్ర చికిత్సా శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో దృష్టిలోపం లేకపోతే క్యాటరాక్ట్, పొర ఇట్లాంటి వాటికి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నుంచి వారి సహకారం తీసుకొని ఇక్కడ శిబిరాన్ని నిర్వహించాము. వాసవి సేవా సమితి 30 వసంతాల వేడుకల్లో భాగంగా స్థానిక పాతూరులోని కృష్ణ నివాస్ నందు వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో కూకట్ల నాగలక్ష్మి గారు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు సరస్వతీదేవి అమ్మవారి రంగవల్లికలు ఎంతో అద్భుతంగా చిత్రీకరించారని, వారి ప్రతిభను గుర్తించి వాసవి సేవా సమితి వారు ఆమెను ఘనంగా సన్మానించారు.
శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం నరసరావుపేట శాఖ రావిపాడు రోడ్ ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ నందు ఈ రోజు ఉదయం 6 గంటల నుండి 9వ ఉచిత యోగా శిక్షణ శిబిరం 28 రోజుల శిక్షణ పూర్తి చేసుకుని ముగింపు ఆనంద మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు ప్రధాన యోగాచార్యులు డాక్టర్ ఆతుకూరి వెంకటేశ్వర యోగి గురూజీ చరవాణి ద్వారా లైవ్లో యోగా ద్వారా బుద్ధి బలం వృద్ధి చెందుతుందని, శారీరక దృఢత్వంతో మానసిక వికాసంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఎడమ వైపునకు ఎడమ చేయి ఎడమ పాదం మీద పెట్టాలి, మోకాలు స్థితిగా ఉంచాలి, బెండ్ చేయదు. సమాజ సేవ కోసం పాటుపడుతున్నట్టు మాకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ధన్యవాదాలండి. మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సేవలు అందిస్తున్నారు సమాజానికి, మాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే సార్. బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట యోధులు కామ్రేడ్ అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, రాజేంద్రనాథ్ లహరి, రోషన్ సింగ్లా 98వ సంస్మరణ సభను పీడిఎం నేతలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నాకు పోలియో చుక్కలు వేయించలేదు, అందుకే ఇలా గోనుగుంట్ల ఆవేదన. నరసరావుపేట పలు వార్డుల్లో పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు. 5 కోట్ల రూపాయలతో నిర్మించిన సత్తెనపల్లి రోడ్లోని సహకార మార్కెటింగ్ సొసైటీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం. పమిడిపాడులో 2,80,00,000తో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన. నరసరావుపేట ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణీ సాగరమ్మ మృతిపై విచారణ చేపట్టిన ప్రత్యేక కమిటీ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.